అస్మద్గురుభ్యో నమ. కబీరు ఉపదేశం అమృతం. కర్మ భ్రమ. కర్మ సిద్ధాంతం. ఏది చేస్తే దానినే తిరిగి పొందుతావు లేదా అనుభవిస్తావు. భ్రమ సంశయయుక్తమైన జ్ఞానము. వాటిని వేదాలు మరియు గీతలో బ్రహ్మ ప్రదానం చేశారు. ఉదాహరణకు గీత అధ్యాయము 15వ శ్లోకం 1 నుండి 4 వరకు మరియు అధ్యాయం శ్లోకము 4 వరకు, 34, 31, 32, 34. అలాగే అధ్యాయం 7లో శ్లోకం 18లో గీతా జ్ఞానదాత బ్రహ్మ అన్నారు. ఇది సంసార రూపి వృక్షము. దీని వేర్లు పైకి ఉన్నాయి మరియు 3 గుణాల శాఖల రూపంలో క్రిందకు ఉన్నాయి. ఎవరైతే ఈ సంసార రూపి వృక్షం యొక్క పూర్తి సమాచారం ఇస్తారో ఆయననే పూర్ణ సంత్ అనగా తత్వదర్శి సంత్ అంటారు. ఎలాగంటే కాండము ఏ ప్రభువు, కొమ్మలు ఎవరు మరియు 3 శాఖలు ఏ ప్రభువు. ఈ విచార కాలంలో అనగా నేను నీకు ఏదైతే గీతా జ్ఞానము నీకు ఇస్తున్నానో నాకు ఈ సంసార రచన యొక్క జ్ఞానము లేదు. ఎందుకంటే నాకు దీని యొక్క ప్రారంభము మరియు అంతము యొక్క జ్ఞానము లేదు. అందుకనే ఎవరైతే తత్వదర్శి సంతిని వెతుకుతారో ఆ తత్వదర్శి సంతు చెప్పిన భక్తి మార్గం అనుసారముగా సాధన చేసి ఆ పరమ పదవిని మరియు పరమేశ్వరుడిని వెతుక్కోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత సాధకుడు తిరిగి సంసారంలోకి రాడు అనగా పూర్ణమోక్షము పొందుతాడు. ఏ పూర్ణ పరమాత్ముడిచే ఈ సంసార రూపి వృక్షం విస్తరించిందో అనగా ఏ పరమేశ్వరుడైతే ఈ సృష్టిని రచించారో వారినే మనము పూజించాలి. నేను కూడా ఆ పరమేశ్వరుని శరణాగతిలో ఉన్నాను. గీతా అధ్యాయము 3లో శ్లోకము 31, 32లో చెప్పారు. గీతలో ఏ జ్ఞానమైతే ఇచ్చారో అదే నా యొక్క అభిప్రాయము. ఇది పూర్తిగా చేయలేకపోయినా కూడా ఇతర సాధనలు ఏవైతే శాస్త్ర విధిరహితమై ఉన్నాయో వాటికంటే శ్రేష్టమైనవి. ఎవరైతే నా అభిప్రాయము అనుసారమైన సాధన చేయరో వారు వ్యర్థ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్ణ పరమాత్మ యొక్క సాధనతో లభించే లాభము తులనలో. గీతా అధ్యాయం 7వ శ్లోకము 18లో గీతా జ్ఞానదాత తన సాధనతో లభించే లాభమును కూడా ఉత్తమము కానిది అని చెప్పారు. ఈ విధముగా బ్రహ్మ ద్వారా చెప్పబడిన జ్ఞానము భ్రమయుక్తమై ఉన్నది. అతడు ఏ ప్రాణి కూడా ఈ పంజరం రూపి జైలు నుండి బయటకు వెళ్ళిపోవడానికి ఇష్టపడడు. జీవాత్మకి తన నిజ ఇల్లు సత్యలోకం యొక్క చిరునామా సమాచారము లభించకూడదు అని బ్రహ్మ తన త్రిగుణమాయలో ప్రతి జీవిని భ్రమింప చేస్తూనే ఉంటాడు. మరి మానవుడికి పైన తెలిపిన కోరిక అనగా ఎక్కడి నుండి ఉత్పన్నమైంది? ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. ఇక్కడ మనం అందరూ ఎప్పటికైనా చనిపోవలసిందే. అందరూ దుఃఖి మరియు అశాంతితో ఉన్నారు. ఏ స్థితిని మనం ఇక్కడ పొందాలని కోరుకుంటూ ఉన్నామో అలాంటి స్థితిలో మనము మన నిజమైన ఇల్లు అయిన సత్యలోకంలో ఉండేవాళ్ళము. ఈ లోకంలో స్వ ఇచ్ఛతో వచ్చి ఇక్కడే ఇరుక్కుపోయాము మరియు వాస్తవ ఇంటిని మర్చిపోయాము అని కబీర్ వారు చెప్తున్నారు. ఇచ్ఛారూపి కేలన ఆయా తా తైం సుఖ్ సాగర్ నహీ పాయా. ఈ లోకంలో శాంతి మరియు సుఖం యొక్క ఊరు పేరు లేదు. త్రిగుణమాయలో ఉత్పన్నముకు కామము, క్రోధము, లోభము, మదము, మోహము, అహంకారము, రాగము, ద్వేషము, హర్షము, శోకం, లాభము, హాని, మానము, కీర్తి రూపీ అవగుణాలు ప్రతి జీవిని బాధిస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఒక జీవి మరొక జీవిని చంపి తింటాడు, శోషణం చేస్తాడు, శీలంను అపహరిస్తాడు, ధనాన్ని దొంగిలిస్తాడు, శాంతిని లాక్కుంటాడు. ఇక్కడ 4 వైపులా అగ్గి రాజుకుని ఉంది. ఒకవేళ మీరు శాంతితో ఉండాలి అనుకున్నా పక్కవాడు మిమ్మల్ని శాంతితో ఉండనివ్వడు. మీరు అనుకోకముందే దొంగతనం చేసేస్తాడు, గోండా కన్నం వేసేస్తాడు, దుర్ఘటన జరిగిపోతుంది, రైతు యొక్క పంట నాశనమవుతుంది, వ్యాపారి యొక్క వ్యాపారం దివాలా తీస్తుంది, రాజు యొక్క రాజ్యము లాక్కొనబడుతుంది, ఆరోగ్యకర శరీరానికి రోగాల పాలవుతుంది. అనగా ఇక్కడ ఏ వస్తువు కూడా సురక్షితంగా లేదు. రాజుల రాజ్యము, శీలం గల వారి శీలం
శీలము, ధనవంతుడి ధనము, బలవంతుడి బలము, మరియు ఇంకా ఏమిటంటే మన అందరి శరీరాలు కూడా అకస్మాత్తుగా లాక్కొనబడతాయి. తల్లిదండ్రుల ఎదుట యుక్త వయసులైన పిల్లలు చనిపోతారు. పాలు తాగు పిల్లల్ని ఏడుస్తూ బాధపడుతూ విడిచి అమ్మానాన్నలు చనిపోతారు. యుక్త సోదరీమణులు విధవలవుతారు. మరియు పర్వతంతో సమానమైన దుఃఖాలను అనుభవించడానికి వివసులవుతారు. విచారం చేయండి, ఈ స్థానం మనం నివసించడానికి యోగ్యమైనదా కాదా అని. కానీ మనము చేత కాని వారమై వివసులమై ఇక్కడే ఉంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క పంజరము నుండి బయటపడడానికి ఏ మార్గము కనిపించడం లేదు. మరియు మనకి ఇతరులను దుఃఖింపచేసి మరియు దుఃఖము అనుభవించాలి అనే అలవాటు అయి ఉంది. ఒకవేళ మనకు ఈ లోకంలోని దుఃఖాల నుండి రక్షణ కావాలంటే ఇక్కడ బ్రహ్మ జ్యోతి నిరంజన్ కంటే పరమశక్తిమంతుడైన పరమేశ్వరుడి పరమ అక్షర బ్రహ్మ యొక్క శరణులోకి మనము వెళ్ళాలి. ఆ ప్రభువు కూడా భయపడతాడు. ఆయన భయంతో ఈ తెలిపిన కష్టాలను ఆ జీవికి ఇవ్వలేడు. ఏ జీవి అయితే పూర్ణ పరమాత్మ అనగా పరమ అక్షర బ్రహ్మ సత్యపురుషుడి శరణుని పూర్ణ సంతు ద్వారా చెప్పబడిన మార్గం నుండి గ్రహిస్తుందో ఆ జీవి ఎప్పటి వరకు అయితే సంసారంలో భక్తి చేస్తూ ఉంటుందో దానికి పైన తెలిపిన కష్టాలు అనగా పిల్లలు, యుక్త వయసులైన పిల్లలు చనిపోవడం, తల్లిదండ్రుల ఎదుట వయసులో ఉన్న సోదరీమణులు విధవలవ్వడం, ఇలాంటి కష్టాలన్నీ కూడా జీవితాంతము కలగవు. ఏ వ్యక్తి అయితే జ్ఞానగంగా అనే పుస్తకాన్ని చదువుతారో ఆ వ్యక్తికి జ్ఞానము స్ఫురిస్తుంది. మనము మన నిజ ఇంటిని అనగా సత్యలోకమును మరిచిపోతిమి. ఆ పరమశాంతి మరియు సుఖము ఇక్కడ ఉండకుండా నిజమైన ఇల్లు అయిన సత్యలోకంలో ఉందని, అక్కడ జన్మ ఉంది, మృత్యువు లేదు, ముసలితనం లేదు, దుఃఖం లేదు, గొడవలు లేవు, కొట్లాటలు లేవు, రోగం కూడా లేదు, డబ్బుల మార్పిడి లేదు, వినోదం కలిగించు సాధనను కొనవలసిన పని లేదు. అక్కడ అన్ని పరమాత్మ ద్వారా ఉచితంగా మరియు అఖండంగా కలవు. బంది చోడ్ గరీబ్ దాస్ మహారాజు గారి వాణిలో ప్రమాణం ఉంది. బినిహి ముఖ షారంగ్ రాగ్ సున్ బినిహి తంతితార్ బీనా సొర అలగోజే బజై నగర్ నాంచ్ ముమార్ మంటా భాజై తాల్ నగ మంజిరే డవ్ జాంజ్ మురళీ మధుర సుహావని నినబాసర్ ఔర్ సాంజ్ బిన్ బిహంగం బాజహి తరక తంబురే తిర్ राग कंड नहीं होत है बंदिया रहत समीर तरक नहीं तोरा नहीं ना ही कसिना कबाब अमृत प्याले मद पिवई जो पाटी चवई शराब मतवाले मस्तानबूर गली गली गुलजार नंक शराबी फिरत है चलो तान बाजार नंक पत्नी नाम चई गावई शब्द शुबान चंद्र बदन सूरजमुखी ना हिमान गुमान नंक हिमडोले सुरनग जाम जुलैन शमत हजर तख्त दनिके पान कर ऐसा मोलक जहर नदी नावनाले बगई चुटई महारे नुन्ना बरे होद नरवर रदास नहीं पाव नहीं पुण्य ना कोई भिक्षुक दान दे ना कोई हार व्यवहार ना कोई जन्म मरे ऐसा देश हमार जहाँ जहाँ को लहर मेहर की उपजई कहर जहाँ नहीं कोई दास गरीब अचल अविनाशी शुक का सागर सोई సత్యలోకంలో కేవలం ఒక్క పరమశాంతి మరియు సుఖం కలదు. ఎప్పటి వరకు మనము సత్యలోకానికి వెళ్ళమో అప్పటి వరకు మనం పరమశాంతిని, సుఖము మరియు అమృతతత్వమును పొందలేము. సత్యలోకానికి వెళ్ళడం అప్పుడే సంభవం అవుతుంది ఎప్పుడైతే మనము పూర్ణ సంతు నుండి ఉపదేశాన్ని తీసుకొని పూర్ణ పరమాత్మ భక్తి జీవితాంతం చేస్తూ ఉండాలి. జ్ఞానగంగ ద్వారా ఏ సందేశం మేము ఇవ్వాలి అనుకుంటామో అందులో ఏ దేవీ దేవత మరియు ధర్మం యొక్క అపహాస్యము చేయకుండా అన్ని పవిత్ర ధర్మ గ్రంథాలలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలను వెలికితీసి యథార్థమైన భక్తి మార్గాన్ని చెప్పాలి. ఏవైతే వర్తమానంలోని సర్వసంతులు, మఠాధిపతులు మరియు ఆచార్య గురు సాహెబులు శాస్త్రములలో దాగిన నిగూఢ రహస్యాలను కూడా తెలుసుకోలేకపోయారు. పరమేశ్వర
కబీర్ సాహబ్ తన వాణి యందు అంటారు, వేద కతే భా ఝుటే నా భాయి, ఝుటే హైసో సమజే నాహి. ఈ కారణం వల్లనే భక్త సమాజానికి అపారమైన హాని కలుగుతున్నది. ఎవరు కూడా సమగ్రమైన సంపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకోలేకపోయారు. ఏ మఠాధిపతి అయినా పీఠాధిపతి అయినా ఆచార్యులైనా తెలుసుకోలేకపోయారు. అందువలననే సమాజానికి హాని కలుగుచున్నది. అందరూ తమ తమ సందేహాలతో మరియు బూటకపు గురువుల ద్వారా తెలుపబడిన శాస్త్ర విరుద్ధ సాధన చేస్తూ ఉన్నారు. దాని వలన మానసిక శాంతి లభించడం లేదు, మరియు శారీరక సుఖము, ఇంటిలో వ్యాపారంలో లాభము జరగడం లేదు. పరమేశ్వరుడి సాక్షాత్కారం అసలే అవదు, మోక్షం కూడా ప్రాప్తించదు. ఈ అన్ని సుఖాలు ఎలా లభిస్తాయి? మరి ఇవి తెలుసుకోవడానికి ముందు నేను ఎవరిని, ఎక్కడ నుండి వచ్చాను, ఎందుకు జన్మ ఎత్తుతాను, ఎందుకు చనిపోతాను, మరియు ఎందుకు దుఃఖములను అనుభవిస్తాను, చివరికి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, మరియు పరమేశ్వరుడు ఎవరు, ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, మరి ఎలా పొందవచ్చు, ఇంకా బ్రహ్మ విష్ణు మరియు శివుడు అమ్మ నాన్న ఎవరు? ఈ విధంగా మనము చెర నుండి విడుదలను పొంది మన నిజ ఇంటికి ప్రశ్నలు వేసుకొని సత్యలోకానికి ప్రశ్నించుకొని దానికి సమాధానం మనకు స్ఫురించినప్పుడు మనము తప్పకుండా సత్యలోకానికి వెళ్ళగలము. ఈ జ్ఞానగంగ ద్వారా మనము సమగ్రమైన జ్ఞానాన్ని పొంది ఆ తరువాత మన యొక్క సంశయాలను పోగొట్టుకోవాలి అని కబీర్ దాస్ గారు తమ ఉపదేశం ద్వారా తెలియజేసిన విశేషం. హరి ఓం తత్సత్.